ప్రతిపక్ష హోదా మీకు రాలేదు అఫీషియల్గా, రాకపోతే అసెంబ్లీకి వెళ్ళరా? అసెంబ్లీలో ఏముంటుంది సార్? అరే నా కొడక పాతేస్తాను ఒకడు అంటాడు, అరే నువ్వు లచ్చికోట్లు దోసుకున్నావని మళ్ళీ అంటారు. మేము బలంగా మీడియాలో ఉండో లేదంటే ఇంకా ప్రజల్లో ఉండో మేము వాయిస్ బలంగా వినిపిస్తాము. అంటే ప్రజాపక్షంలో ఉన్నారంటే సోషల్ మీడియాలోనే, మెయిన్ మీడియా కంటే ఈరోజు సోషల్ మీడియానే ఎక్కువ ప్రజల్లో చొచ్చుకొని వెళ్ళింది కదా. చొచ్చుకుంటూ వెళ్ళింది. ఒక మంచి వాతావరణం ఉంటే పర్లేదు, అదంతా పొల్యూట్ అయిపోయింది. వర్రా రవీందర్ రెడ్డికి వైసీపీకి సంబంధం ఏంటి? సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ప్రత్యేక పోలీస్ బృందాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. వర్రా రవీందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. సార్ ఇక్కడ నాణ్యమైన విద్య అందట్లేదు, 99 రూపాయలకు మద్యం అందుతుందని ఒక ఆయన పోస్ట్ పెట్టాడండి, అరెస్ట్ చేశారు. అది మీకు ఒక రూలు నాకు ఒక రూల్ ఉండకూడదు. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళు పెట్టే పోస్టులు ఒకసారి మీరు చూడండి. సీమరాజా అనే ఒక బోకుగాడు నా మీద నీ అమ్మ అంట, నీ ఆలంట, నీ చెల్లంట, అది బాధ నీకే పిల్లలు, మా పిల్లలంటే మా కోపం రాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని లుచ్చా అంటున్నటువంటి ఈ లుచ్చాను అరెస్ట్ చేయరా? ఒక్కొక్కరిని సంపేత మెట్టెలు ఎరగద. మీరు వినిపించారు కదా, మీరు మాట్లాడింది నేను ఒకసారి చూపించండి. నువ్వు రాజకీయ వేశ్య పవన్ కళ్యాణ్. నువ్వు ప్యాకేజీ స్టార్ కాదు, నువ్వు అద్దె పుత్రుడివి, కిరాయి పుత్రుడివి, నువ్వు అమ్ముడు పోయేటటువంటి వ్యక్తివి, నువ్వు రాజకీయ వేశ్యవి. ఇట్లా చెప్పు తీసి ఇట్లా చెప్పులు చూపించి తంతానా డాషుల్లారా ఈ శుద్ధులా? తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాసిపోయేలా, వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఒళ్ళు బలిసి కొవ్వెక్కి రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు దాన్ని పబ్లిక్ డొమైన్ లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాదండి, మీకంటే నొప్పి వచ్చింది ఎక్కడో ఎక్కడో. కాదండి, చెప్పు ఎందుకు తీయాల్సి వచ్చింది? ఇలాంటి మాట్లాడినందుకే కదా. అయ్యా నెట్టాలెట్ట ఇది కాదు మన క్యారెక్టర్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 1-2 రోజుల్లో వెంకటరెడ్డిని కార్మూర్ని ఎత్తేస్తామని. ఎక్కడికి ఎత్తే చంపేస్తారా? ఇట్లాంటి కేసులు చాలా వస్తాయని తెలుసు. ఈ కేసులకు భయపడేవాడు ఇక్కడ ఎవడో లేడు. బలంగా పోరాడతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుని బలంగా ఎండగడతాం. మంచి చేస్తే మంచి చేసిన వాళ్ళకి దండం పెడతాం, చెడు చేస్తే సార్ తగ్గేదిలే. వైసీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డితో వర్మ ర్యాపిడ్ ఫైర్. ఆదివారం రాత్రి 7 గంటలకు మీ 99 టీవీలో.